నమస్కారం అండి. ప్రస్తుతం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అధిక మోతాదులో మిరపను పండిస్తారండి. ప్రస్తుతం మిరప చూసుకున్నట్లయితే కోత కోసే సమయంలో ఉందండి. ఇటువంటి సమయంలో కోత కోసిన తర్వాత నీళ్లు పెట్టి ఎకరానికి 50 ml బ్రఫరియా, లీటర్ బయోవిటా ఈ పద్ధతిని అనుసరించిన మానుకొండ అప్పయ్య గారు ఉన్నారు. ఈ మందు ఎట్లా ఉంది, ఏ విధంగా పనిచేసింది మానుకొండ అప్పయ్య గారి ద్వారా తెలుసుకుందామండి. నమస్కారం అండి. నా పేరు అప్పయ్య అండి. నేను 50 ml బఫీరా, లీటర్ బయోటా కలిపి 2 పెట్టానండి. నా చేను బాగా రెడ్ వచ్చి బాగా వచ్చిందండి. కాపు కూడా బాగా సెట్టింగ్ అయిందండి. ఇదిగండి బాగా కాపు సెట్టింగ్ కానీ రెడ్ కానీ ఇవన్నీ బాగా వచ్చిందండి. ముందు 5 ఎకరం ముందండి. ముందు మంచి ముందండి. నాతో పాటు మా అన్నయ్యలు మా వాళ్ళందరూ 4తో కొట్టించానండి. మెద్దానం అన్నీ బాగా వచ్చిందండి. కాపు సెట్టింగ్ కూడా బాగా అయిందండి. ముందు 5 ఎకరం ముందేనండి. మంచి ముందండి. ఇది అందరూ వేయాలని కోరుకుంటున్నానండి. అంతేనండి. కొమ్మ వచ్చిందండి. కొమ్మ వచ్చింది. కొమ్మ వచ్చి బాగానే రెడ్ వచ్చిందండి. వచ్చిన ఎగురు నీట్గా వస్తుందండి. నీట్గానే వచ్చిందండి. ఇదిగో 8 నుంచి 9 అంగుళాలు కొమ్మ రావడం జరిగింది. వచ్చిన ఎగురు కూడా నీట్గా వచ్చిందండి.